మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ ధ్యానాలను, హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా మీరు ఎంతగానో ప్రోత్సహించబడుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప, ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం, ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 119వ కీర్తన 147వ వచనాన్ని మనం గమనించినట్లయితే 119వ కీర్తన 147వ వచనం. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు, తెల్లవారక మునిపే నేను నీ సన్నిధిలో మొర పెడుతున్నాను ప్రభువా, నీ మాటల కొరకు నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. నిజమే, ఒక న్యూ బిగినింగ్ కొరకు. ఆశ అన్న దగ్గర హోప్ అనే పదం వాడబడింది. ఒక న్యూ బిగినింగ్. రాత్రి గతించిపోయి తెల్లవారు లేకపోతే ఉదయకాలం అన్నది ఒక నూతనమైనటువంటి ప్రారంభం. ఆ నూతనమైన ప్రారంభంలో దేవుని ఆలోచన కొరకు, దేవుని మాటల కొరకు, దేవుని నడిపింపు కొరకు, దేవుని ఉద్దేశ నెరవేర్పు కొరకు నేను నీ సన్నిధిలో కనిపెట్టుకుంటున్నాను, ఆశ పెట్టుకుని ఉన్నాను అని కీర్తనకారుడు అంటున్నాడు. ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన. నిజమే, మన జీవితాల్లో కూడా నూతన ప్రారంభం కొరకు, అది దినం కావచ్చు, లేకపోతే అది ఒక కార్యం కావచ్చు, లేకపోతే మరొక ఈవెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, ఒక నూతన ప్రారంభంలో దేవుని యందు ఆశ కలిగి, దేవుని యందు నిరీక్షణ కలిగి, ఆ నిరీక్షణలో భాగంగా మనం కార్యాన్ని తలపెడితే, నిరీక్షణలో భాగంగా ఆయన మాట కొరకు మనం వేచి ఉంటే మన జీవితాలలో అది చాలా చాలా ధన్యకరమైనటువంటి అనుభవం. నేను మరలా ఆ మాటను నేను చదువుతున్నాను. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుని మాట చాలా శక్తివంతమైనది. దేవుని మాట చాలా ఉన్నతమైన మాట. ఒక అధికారి, శతాధిపతి దేవుని దగ్గరకు వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చాడు. నా దాసుడు అస్వస్థతగా ఉన్నాడు, నీవు మాట మాత్రం సెలవిచ్చినా నా దాసుడు స్వస్థపడతాడు అని. నా ఇంటికి నీవు రావటానికి నేను అర్హుడను కాదు అని చెప్పి మాట్లాడుతున్న మాటలు. నీవు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. గొప్ప నిరీక్షణతో ఆ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చాడు. నిజమే, మన జీవితాలలో ఒక ప్రారంభం కావచ్చు, లేకపోతే ఒక నిరీక్షణ కోల్పోయిన పరిస్థితి కావచ్చు, ఒక ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఎలాంటి పరిస్థితుల నడుమ మనం ఉన్నప్పటికీ ఆయన మాట మన జీవితాల్లో ఒక గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చేదిగా ఉంది. కాబట్టి ఆయన మాటల మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు, నిరీక్షణ కలిగినప్పుడు మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. మన జీవితాలు ఆశీర్వాదకరంగా నడిపింపబడతాయి. దినదినము ఆయన ఆలోచనల మీద నడిపింపబడగలిగే జీవితాలు చాలా ఆశీర్వాదకరమైన జీవితాలు. కనుక ఆశ పెట్టుకుందాం, దేవుని మాటల కొరకు ఆశ పెట్టుకుందాం. ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ, దేవా నీ మాట నాకు కావాలి ప్రభువా, నీ అప్రూవల్, నీ ఆమోదం నాకు కావాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ఉంచినట్లయితే, లేకపోతే మొరపెట్టినట్లయితే తప్పక మనలను నడిపించే దేవుడు ఉన్నాడు. కనుక మనం దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. తెల్లవారక మునిపే మొరపెట్టానంటున్నాడు, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. అట్టి ఆలోచన మనము కలిగి దేవుని సన్నిధిలో నిరీక్షిద్దామా? చిన్న ప్రార్థన చేస్తుండగా నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నిజమే ప్రభువా, మీరు మాట మాత్రం సెలవిస్తే నా తండ్రి కార్యాలు జరుగుతాయి ప్రభువా. మీ మాటల మీద మేము నిరీక్షణ కలిగి మా జీవితాలను నడిపించుకొనగలిగే కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.